కానీ డాక్టర్ గారు మనకు చాలా వరకు ఉదయాన్నే 7 గంటలకు టిఫిన్ తింటాడు. మధ్యాహ్నం 1 గంటకి భోంచేస్తాడు. రాత్ర 7, 8 గంటలకి వాడు రాత్రి భోజనం ముగిస్తాడు. వీడు చాలా క్రమశిక్షణలో ఉన్నట్టు మనకి చెప్తా ఉంటారు. జబ్బులొచ్చినప్పటికీ డయాబెటీస్ అటువంటి జబ్బులొచ్చినప్పటికీ హ్మ్. మన షుగర్ రెగ్యులేషన్ కొరకు మన హ్యూమన్ బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది. హ్మ్. ఈ ఇన్సులిన్ సైకిల్ అంటే మన శరీరంలో అది ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది, ఓకే, ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడు తక్కువగా ఉంటుంది, ఇవన్నీ దీని కారణాల వలన హ్మ్. ఓకే 3 times 4 times భోంచేయడము విల్ బి హెల్ప్ఫుల్. హ్మ్. ఆ కాన్సెప్ట్ వచ్చేసి అది అది ట్రాన్స్ఫార్మ్ ఎలాగైపోయింది, ప్రజలందరూ ప్రపంచం అంతా కూడా 3 times భోంచేయాలి. ఓకే, కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే డిమాండ్ ఫీడింగ్ అంటున్నాము. బ్రేక్ఫాస్ట్ అక్కర్లేదని కొంతమంది అంటారు, ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు అంటారు. మళ్ళీ ఇంకో వైపునో డైలీ ఉదయం హ్మ్. నీ బ్రెయిన్ ఫ్యూలు కార్బోహైడ్రేట్స్ అంటాం. మార్నింగ్ భోంచేసే బ్రేక్ఫాస్ట్లో ఎక్కువగా కార్బ్స్ ఉంటేనే బెటర్ అంటాం. ఎందుకంటే మన బ్రెయిన్కు కావాల్సిన ఫ్యూల్ పెట్రోల్ లాగా ముఖ్యంగా కార్బ్స్ కావాలి, ప్రోటీన్ కాదు. ఓకే, సో ఈ కార్బ్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మన సౌత్ ఇండియాలో దోశలు, ఇడ్లీ అండ్ ఆల్ దట్ స్టఫ్ విల్ హ్యాపన్. వెస్టర్న్ కంట్రీస్లో కూడా బ్రెడ్, ఓకే, ప్యాన్ కేక్స్, యూనో అండ్ సీరియలు, ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్సే. సో దిస్ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ సైన్స్. ఇట్లాంటి అలవాట్లు మనం అందరం నేర్చుకున్నాం. ఓకే, కానీ దాంతో ఏమైపోయిందంటే హ్యావ్ ఏ హెల్దీ బ్రేక్ఫాస్ట్, దెన్ హ్యావ్ ఏ గుడ్ లంచ్, మళ్ళీ సాయంకాలం కాగానే హ్యావ్ ఏ నైస్ డిన్నర్, మళ్ళీ మధ్యలో స్నాక్స్, మళ్ళీ సాయంకాలం డ్రింక్స్, మళ్ళీ యాపటైజర్స్, ఇవన్నీ చేసే వరకు నీ బాడీలో మెటాబలిజం కాదు కదా. అంటే ఇది ఎక్సెస్, అది ఎక్కడో పంపించాలి కదా ఎనర్జీ. సో దాట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఫ్యాట్. అందుకొరకు ఓవర్ వెయిట్ అవుతాము, ఒబీస్ అవుతాము. వాట్ యు టేక్ యూ హ్యావ్ టు ఎక్స్పెండ్. వెరీ సింపుల్ ఫార్ములా. వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇన్పుట్ అవుట్పుట్. ఇఫ్ ఇన్పుట్ అవుట్పుట్ ఈజ్ మేనేజ్డ్, everything will be fine. That's all there to it.